ఫ్రెండ్స్, నర్సీపట్నం సమీప గ్రామమైనటువంటి నాతవరం చేరాం. నాతవరం నుండి సరుగుడు అనే ప్రాంతంలో మరి ఈరోజు దర్శించడానికి ఎంతో సహకరించారు ప్రభు. అదే సమయంలో ఈ యొక్క రెండు కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ఫాల్ ఉందని మా సోదరుడు నాని బాబు చెప్పగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు సరుగుడు అనే గ్రామం దాటి ఈ కొండల నడుమునకు మేము వచ్చాం. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఆ యొక్క వాటర్ ఫాల్, ఆ యొక్క ఫ్లోయింగ్స్ అన్ని కూడా ఈ క్లిప్పింగ్ లో మీకు చూపించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. వెళ్తున్నాం, అవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేసి ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని మీరు చూసి ఈ యొక్క వాటర్ ఫాల్ లో స్నానం చేయాలని, ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. ఓకేనా? మరి చాలా సంతోషం. నాని సారథ్యంలో ఈ సరుగుడిలో ఈ అద్భుతమైన కొండల నడుమ ప్రవహిస్తున్నటువంటి జలపాతాన్ని చూస్తుంటే దేవుణ్ణి స్తుతించక మానలేం. ఆయన నిర్మాణంలో ఈ జలపాతం చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు, రెండు కొండల మధ్య ప్రవహిస్తున్నటువంటి జలపాతం ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడ ప్రారంభమో ఈ స్థానిక నివాసులకు కూడా తెలియదు అన్న సత్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా మంది ఈ జలపాతం ఎక్కడ ప్రారంభమైందో చూడడానికి జలపాతాన్ని పట్టుకుని వెళ్తే ఇప్పటికీ ఆ స్పాట్ ఎవరికి అర్థం కాలేదంట. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు కూడా ఈ సరుగుడు అనే గ్రామం వచ్చి ఈ జలపాతం చూడాల్సిందే. దిస్ ఈస్ ద స్పెషల్ స్పాట్. సరుగుడు అనే ప్రాంతంలో అద్భుతమైన ఈ జలపాతానికి అతి సమీపంగా మేము వచ్చిన్నాం. వచ్చిన ఈ జలపాతం దగ్గర చూస్తుంటే చల్లని గాలితో పాటు మంచు మేఘాల లాంటివి మమ్మల్ని ఆవరించి ఉన్నాయి. ఈ యొక్క అద్భుతమైన సృష్టి విధానాన్ని బట్టి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ జలపాతం దగ్గరికి వెళ్తుంటే చాలా చల్లని గాలితో పాటు చల్లటి వాతావరణాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా ఎంజాయ్ ఉందండి. వస్తారా మరి మీరు? తప్పకుండా నాని మీరు కన్సల్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ ప్లేస్. Oh, thank you. Okay. బ్యూటిఫుల్ ప్లేస్ కి నాని మమ్మల్ని తీసుకువచ్చాడు. ప్రేక్షకులారా గమనించండి, నేను ఒక అంధుణ్ణి. నాకు దృష్టి సరిగ్గా లేని కారణంలో మరి ఇంత గొప్ప ప్రాంతానికి వస్తానే ఎప్పుడు ఊహించలేదు. మరి మా గురుగారు తండ్రి పాస్టర్ ఛత్తీస్ గారి ముఖాంతరంగా తమ్ముడు నాని సారథ్యంలో తమ్ముడు జీవన్ హెల్ప్తో మరి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నాకన్నా చిన్నపిల్లలు వచ్చారు కనుక స్టేజ్ వాళ్ళతో వాళ్ళని చూసి నేను వచ్చాను కనుక
ఈ ప్రాంతం ఒక అందుడు నేనేం చూస్తున్నానంటే మీరు కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నాయి కనుక మీరు కూడా చూడవచ్చు. వచ్చి ఇక్కడ చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఈ వాహనం చూడటం జరిగింది. ఈ పక్షాలు ఇంత పట్టున అటువైపు కూడా చాలా పెద్ద ఎత్తున కొండలు కనిపిస్తున్నాయి. సోదరుడు నిరీక్షణ ఇక్కడ ఏమైనా జంతువులు ఉంటాయా అని భయపడుతున్నాడు. వాస్తవానికి ఉంటాయి కానీ ఇప్పుడు మాకు ఎదురు పడలేదు. దేవుడికి వందనాలు. ఓకే.